దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 11. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 46వ కీర్తన 5వ వచనం. ఎన్నటికి రూపుమాయక అంతరించక ఏమాత్రము కదిలింపబడజాలని వాటిని వెదకవలనని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు. తన రాజ్యములో మనం ఉండవలనన్నచో మనం చెప్పు మాటలు కానీ చేయు క్రియలు కానీ నిత్యమైన ఫలమునిచ్చినవిగా ఉండవలను. అట్లు జీవించుచు ఆయన సేవ చేయుచున్నచో ఆ రాజ్యములో మనం అంగీకరింపబడదుము. మనము జయించువారమనబడుటకు దేవుడిచ్చు పరీక్ష ఇదే. కొందరు అద్భుతములు సూచక క్రియలను చేయటం ద్వారా దేవుని శక్తిని ప్రత్యక్షపరచగలరని భావించెదరు. అయితే ఆయనను సంతోషపరచు క్రియలే నిరంతరము నిలుచును. ఈ విషయం మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనవలెను. రాజు తన కలలో ఒక ప్రతిమను చూచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని భుజములు వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. ఒక చిన్న రాయి ఆ బలమైన ప్రతిమ పాదముల మీద పడెను. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము ఎంతో బలమైనవైనను ఆ రాయి పడిన వెంటనే అదంతయు కళ్ళములోని పొట్టువలే గాలికి చెదిరిపోయాను. వాటికి స్థలం ఎక్కడనూ లేకపోయాను. ప్రతిమను విరగ్గొట్టి ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. 35వ వచనం. అట్లే మానవులు నిర్మించినదంతయు ఒకనాడు శూన్యమగునని దేవుడు చెప్తున్నాడు. పచ్చని చెట్టు వలె మానవుడు వర్ధిల్లవచ్చును, అయినను ఒక దినమున ఆకస్మికంగా మరణించవచ్చును. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుముల వలె బలముగా కనిపించినను ఒకనాడు నశించెదరు. దేవుని పని సామాన్య రీతిలో ఆరంభమగును. సువార్త ప్రకటించుటకు దేవుడు దేవదూతలను వాడటలేదు. అది దేవుని చిత్తం కాదు. బలహీనులు, అల్పులుగా ఉన్న మానవ ఘటములనే ఆ పనిలో వినియోగించుటకు ప్రభు కోరుచున్నాడు. ఈ రీతిగా ప్రభు సాతాను యొక్క బలమైన దుర్గములను పడగొట్టి తన రాజ్యమును స్థిరపరచును. ప్రైజ్ ది లార్డ్.